రాజేంద్ర నగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో తొలి వృక్షోత్సవాన్ని పురస్కరించుకుని వీసీ జానయ్య మీడియాతో మాట్లాడారు. బొటానికల్ గార్డెన్స్ లో వృక్షాల తొలగింపుపై విద్యార్థుల్లో అపోహలు ఏర్పడినట్లు పేర్కొన్నారు. హెచ్ఎండిఏ పనికి అర్థం కాని చెట్లను తొలగించి మంచి రకాల వృక్షాలను నాటుతున్నదని వివరణ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమం విద్యార్థులతో పర్యావరణ చైతన్యాన్ని పెంపొందిస్తోందని తెలిపారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభం కాబోతుందో ఆ ప్రాంతంలోనే మనం ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ప్రెస్ మిత్రులందరికీ చూపిద్దాం ఏం చేస్తున్నాము చూడండి ఏం జరుగుతుందని చెప్పేసి ఆ అపోహలను తొలగించడమే దీని యొక్క ప్రధాన ఉద్దేశం. మీరు అందరూ సహకరించండి. ఈ క్యాంపస్ లో మొత్తం న్యూ ప్లాంటేషన్ తోని ఏదైతే ఈ యూకలిప్టస్ సుబాబు లాంటి అప్రయోజనకరమైన ప్రస్తుతానికి రెలవెంట్ లేని ఈ మొక్కలను తీసి వాటి స్థానంలో ఒక న్యూ ప్లాంటేషన్ చేసి దీనికి ఒక న్యూ గ్రీన్ ఫేస్ అవుట్లుక్ కల్పించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని హెచ్ఎండిఏ వారు మాకు పూర్తి సహకరించి ఈ కార్యక్రమాన్ని ఆల్రెడీ గత 3 నెలల నుంచి జరుగుతుంది. సో ఆ జరుగుతున్న నేపథ్యంలోనే ఇక్కడ మొదలు పెట్టాలనుకొని ప్రభుత్వం డిసైడ్ చేసింది. రేపటి కార్యక్రమం చూస్తుండొచ్చు. అక్కడ ఆల్రెడీ 5-6 ఎకరాలు పెట్టాము. ఇక్కడ కూడా ఒక 3-4 డేస్ బ్యాక్ ఇప్పుడు ఇవన్నీ కొత్త ప్లాంటేషన్స్ వెనకాల చూడండి, ఇవన్నీ కొత్త ప్లాంటేషన్స్. ఇది 150 ఎకరాలలో ఫేజ్డ్ మేనర్గా వచ్చే 3 నెలలలో కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత వాళ్ళ హెచ్ఎండిఏ నిబంధనల ప్రకారము 2 సంవత్సరాలు వాటికి కావాల్సిన నీరు, లేదా చెట్లు చచ్చిపోతే మనం రీప్లాంట్ చేయడం, వాటికి కావాల్సిన అన్ని వాళ్ళే చూసుకుంటారు. 2 సంవత్సరాల తర్వాత నిర్వహణ బాధ్యతలు మళ్ళీ మనకి ఇచ్చేస్తారు. ఇప్పుడున్న తరుణంలో సార్ వీఆర్ హ్యాపీ విత్ దిస్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ సార్. బొటానికల్ గార్డెన్ ని డెవలప్ చేయడానికి వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దిస్ సార్. అండ్ మా డిమాండ్స్ వచ్చేసి సార్ స్టూడెంట్స్ కార్నర్ నుంచి మేము చెప్తున్నాం సార్. మొన్న రీసెంట్ గా మేము ఆర్ఎంఎస్ ప్రోగ్రామ్ చేశాం సార్. దాదాపు రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అని చెప్పేసి ఆర్ఎంఎస్ ప్రోగ్రామ్ చేశాం సార్. అంటే ఏంటంటే రైతులకు స్వయంగా శాస్త్రవేత్తలే రైతు ఇంటికి వెళ్ళేసి వాళ్ళకి ఏ విధంగా పంటల మీద అవగాహన కల్పించాలి, అదే విధంగా పంటల మీద అవగాహన కల్పించడమే కాకుండా వారి యొక్క పెట్టుబడి వ్యయాన్ని తగ్గించి అధిక లాభాన్ని ఏ విధంగా పొందాలని చెప్పేసి మేము సూచనలు చేయడం జరిగింది. ఏ స్థానంలో ఏ ప్రాంతం